అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ఉగ్రవాద పత్రికల్లో వచ్చినటువంటి విషపూరితమైనటువంటి కథనం ఈ రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటూ ప్రతిరోజు ఏదైతే వాళ్ళు కథనాలు రాస్తూ ఉంటారో ఆ కథనాల్లో భాగంగా ఈరోజు రాసినటువంటి కథనాల్లో మొట్టమొదటిది లెక్కలకు సంబంధించి ప్రతిరోజు రాస్తున్నారు కదా. ప్రతిరోజు రాసి జగన్మోహన్ రెడ్డి గారికి టార్గెట్గా ఏ విధంగా వార్తలు రాస్తున్నారో చూస్తారు కదా. దాంట్లో ఒకసారి చూస్తే మీరు ఇవాళ కూడా అంతిమ లబ్ధిదారుపై గురి, ఏ డిస్టిలరీ నుంచి ఆ డిస్టిలరీ నుంచి కల్పిత కంపెనీల ఖాతాలో సొమ్ము అంతిమంగా ఎవరికి చేరాయని గుర్తించకుండా ఉండేందుకు ఎత్తుకడ మూలాలు వెలికి తీస్తున్న సిట్టు ఇటన్నీ రాసుకొని వచ్చారు కదా. మళ్ళీ అదే పేపర్లో అదే బూతునాడులోనే అది చచ్చిపోయిన రామోజీరావు పత్రిక బతికున్న కిరణ్ నడుపుతున్నాడు కదా. అంటే ఈయన బతికే ఉండి నడుపుతున్నాడు, బట్ తండ్రికి నాకు సంబంధం లేదని చెప్పాడు కోర్టులో మార్గదర్శిలో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి. మా తండ్రి ఫ్రాడ్ చేస్తే నన్ను ఎందుకు అడుగుతున్నారు అన్న ఆయన ఆ కిరణ్ రాసింది. రాజకేశిరెడ్డి చాణక్యులను 8 గంటలు విచారించిన సిట్టు ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పని నిందితులు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూశారు కదా, అంతిమ లబ్ధిదారుపై గురి. వీళ్ళేమి చెప్పలేదంట. నిన్నేం రాశారు తెలుసా అండి? జగనే ఆదేశించారు. మొన్న మద్యం దందా జగన్ అంతా, బిగ్ బాస్ ఎవరు? జగనేనా? మళ్ళీ వీళ్ళే రాస్తారు జగనే అంబానీకి అదాని డిస్టిలరీస్ ఉంది కదా, ఎవరైతే అరబిందోకి సంబంధించినటువంటి వాళ్ళు, అరబిందో వాళ్ళకి జగనే చెప్పి డబ్బులు ఇప్పించాడని రాశారు. సాయిరెడ్డి ఏమంటాడు? నేను ఇప్పించాను డబ్బులు మధ్యలో ఉండి అంటాడు. ఒకదానికి పొందం లేదు, వీళ్ళే ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అసలు ఈ లిక్కర్ అనేది కుంభకోణమే జరగలేదు, దాన్ని కుంభకోణం జరిగిందని సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు రోజు రాసేది నిన్న అంగీకరించినట్టు సమాచారం, నోరు విప్పలేదని తెలిసింది, బుకాయించినట్టు నుంచి ఎత్తించారు, సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు, అంతా జగనే చేశాడు. ఇప్పలేదు, వీళ్ళే చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఆయన సంతకం పెట్టలా, రిమాండ్ రిపోర్ట్ దాని మీద. కాకపోతే రిమాండ్ రిపోర్ట్లో ఆయన చెప్పాడని రాసేస్తారు వీళ్ళు. అసలు ఈ లిక్కర్ అనే దాంట్లో కుంభకోణం జరగలేదు, జరిగింది 2014 to 19 మధ్య, ఇప్పుడు మళ్ళీ 24 నుంచి ఇప్పుడు జరుగుతూ ఉంది. 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఏమీ లేదు, అంతా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా నడిపింది, ఆదాయం పెరిగింది. అసలు ఈ లిక్కర్ అనే దానికి సంబంధించి ఎవడు పెట్టాడు కేసు? ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అని విజయవాడలో ఉంటాడంట, అతను రిజిస్టర్ పోస్ట్ వేశాడు. వేయగానే ముఖేష్ కుమార్ మీద ఎమ్మటనే రిజిస్టర్ పోస్ట్ రాగానే ఎమ్మటనే దాన్ని విచారణకు ఆదేశించాడు. అంతర్గత విచారణకి బెవరేజ్ కార్పొరేషన్లో 9 రోజుల్లో వాళ్ళు విచారణ చేసేసారంట. గుర్తు తెలియని వ్యక్తులు కుంభకోణానికి పాల్పడ్డారని రాశారంట. ఆ గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు వీళ్ళు ఇష్టమైన పేర్లు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు కనీసం బుద్ధి జ్ఞానం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇరికించాలి, అరెస్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఇదిగోండి ప్రజల మెదడులో ఒక విషయాన్ని నింపుతూ ప్రతిరోజు రాస్తున్నటువంటి విషపూరిత కథనాలు. కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని వీళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి